హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక మళ్ళా మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే నేను చేయలేదండి, మా పిల్లలు అయితే చేశారు. నేనైతే ఇక్కడైతే బ్లౌజులు కుట్టుకుంటున్నా అండి. నాకైతే బ్లౌజులు ఉన్నాయి, అందుకోసం నేను టైలరింగ్ చేస్తానని కూడా చెప్తూ ఉంటాను కదా కొన్ని వీడియోస్లో. అందుకోసం నేనైతే బ్లౌజులు కుట్టుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఇంక ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కదా ఫ్రెండ్స్, కొద్దిగా సెలవులు అనేసి, అందుకోసం వాళ్ళు వంటల ప్రయోగాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడైతే ఇది అంటే స్నాక్స్ అంటండి. స్నాక్స్ అసలు ఎవరితో చేశారో కూడా తెలియదు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూసా అనమాట. మామూలు మనం బోండా అని అంటాం కదా, ఇది బోండా లాగా. తర్వాత వచ్చేసి మైదా పిండితో చేసాం, కానీ వీళ్ళు అట్లా మైదా వాడలేదండి. మైదా వాడకూడదు అని చెప్పింటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. అందులో పల్లి చట్నీ చేశారు. ఇది ఎలా చేశారు అనేది వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ కుక్కర్ తీసుకున్నారు, అందులోకి ఆలుగడ్డలు అయితే కట్ చేసి వేసుకున్నారు. ఈ ఆలుగడ్డలు అయితే చిన్నగా కట్ చేయాలి కదండి, ఎంత పెద్దగా కట్ చేసుకున్నారు చూడండి. ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నారనమాట కడిగేసుకొని. ఇప్పుడైతే ఇంకా అదే ఉడికించుకున్నారనమాట, ఉడికిచ్చేసారు. అప్పుడు మూత పెట్టేకి రాదండి వాళ్ళకి, అందుకోసం నన్నే మూత పెట్టమంటే పెట్టాను. ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నారు. అవి 2 గంటల ముందే నానబెట్టుకున్నారంట. 2 గంటల ముందు నానబెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదైతే కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి జీలకర్ర కూడా కొద్దిగా తీసుకున్నారనమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆలుగడ్డలు చూడండి ఎంత పెద్దగా కట్ చేసుకున్నారో. ఉడికిచ్చి తీసుకున్నారంటండి, ఒక 3 విజిల్ ఉడికిచ్చేసి తీసుకున్నారు. ఇక్కడైతే కొంచెం కారం పొడి వేసుకున్నారనమాట, అది కూడా మిరపకాయలు ఉంటే అవి దంచుకున్నారు. ఇక్కడైతే కొత్తిమీర, కరివేపాకు అండి. కొత్తిమీర అయితే అప్పుడు అక్కడ ఉంది కదా కరివేపాకు, చూడండి అన్నీ ఎంత బాగా వేసేసుకున్నారు కదా. ఇప్పుడైతే బియ్యం అయితే కడుగుతున్నారు ఫ్రెండ్స్. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ప్రయోగాలు చేస్తుంటారా? ఇంట్లో ఉంటే గిన ఇంక వీళ్ళు ఇంట్లో ఉంటే ఇదే పనే కదండి, ఏదో ఒకటి వండుకొని తినాలంటూ ఉంటారు కదా స్నాక్స్ లాగా. అందుకోసం ఇంకా వాళ్ళ పని వాళ్ళది, నా పని నాదండి. నేనైతే టైలరింగ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి, బియ్యం అయితే తీసుకొని మిక్సీ గిన్నెలోకి అయితే వేసేస్తారనమాట. ఇది వచ్చేసి మనకి వడల పిండి లాగా కలుపుకోవాలి చూడండి. ఇంత పెద్దగా వేసేసారు, అవి కూడా మరీ వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత చెప్పాను అనమాట. అంత పెద్దగా వేస్తే మిక్సీ పాడైపోతుంది, చిన్నగా కట్ చేసుకొని వేయాలి అంటే మాకు తెలియదు అంటారు. అట్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలకి అయితే ఏది తెలియదు ఎలా చేయాలి ఏమి అనేసి. ఇప్పుడు చూడండి మనకి బోండా పిండిలాగా మిక్సీ అయితే పట్టేసుకున్నారు. ఇలా గట్టిగా చూడండి, బోండా పిండి ఎలా ఉంటుందో అలా అండి. మనం మైదా పిండి కలుపుకొని వేసుకుంటాం కదా, మైదాను పెరుగు అలా కలుపుకొని. కానీ మైదా వాడడం అయితే చాలా మంచిది కాదండి ఆరోగ్యానికి. అందుకోసం ఇలా అయితే ప్రయోగాలు చేశారనమాట. కానీ బోండాలు మాత్రం చాలా బాగా వచ్చాయండి, చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. తినడానికి కూడా చాలా బాగుంది. స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, లేదా పొద్దున్న టిఫిన్కి కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే పిండి పెట్టేసి పిండి మిక్సీ పట్టేసుకొని పక్కన తీసుకున్నారు బోండా పిండిలాగా. తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి అన్ని తరిగి పెట్టినవన్నీ వేస్తున్నారు. కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకుంటున్నారు. జీలకర్ర కూడా వేశారండి. ఒకసారి ట్రై చేయండి, ఇలాగా చాలా బాగున్నాయండి, టేస్ట్ మాత్రం సూపర్. తర్వాత చూడండి మిరపకాయలు కూడా, అది కూడా రోట్లో దంచుకున్నారంట కొంచెము. ఇక్కడ వచ్చేసి సోడా అయితే వేసుకుంటున్నారండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. వాళ్ళే వేశారనమాట, నేనేం చెప్పలేదు. నేను నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను, టైలరింగ్ వర్క్. వాళ్ళే వేశారనమాట నేను. కానీ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేస్తారండి, చాలా బాగా వచ్చాయి. ఇలా వచ్చేసి ఇంకా సాల్ట్ కూడా వేసుకొని చూడండి ఇప్పుడైతే అంతా కలుపుకుంటున్నారనమాట. అంతా కలిపేసి వేసేసుకునేదేనండి. ఒక 5 నిమిషాలు అలా పెట్టేసి అంతా కలవాలి కదా, అందుకోసం ఒక 5 నిమిషాలు అయితే అలా పెట్టేసుకున్నారనమాట. ఇప్పుడు చూడండి ప్లేట్ అయితే మూసిపెట్టారు. ఇప్పుడైతే చూడండి ఒక 5 నిమిషాల తర్వాత అండి మళ్ళీ ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నారు డ్రీ ఫ్రై కోసం. చూడండి ఆయిల్ కూడా ఎంత కొంచెం వేసుకున్నారు. ఎండాకాలం కదా, ఆయిల్తో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, భయం వేస్తుంది అని చెప్పి అన్నాను. చూడండి చిన్న చిన్న బోండాలాగా వేస్తూ ఉన్నారనమాట. చాలా బాగా వచ్చాయండి, సూపర్గా ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న బోండాలాగా వేసుకొని అది బాగా వేయించారండి. వేయించుకుంటే అయిపోతుంది అలాగనమాట. చూడండి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, మరి ఎండల కాలం కదా, ఇంకా పొరపాటున ఏమన్నా మీద పడితే ఇబ్బంది అవుతుందంటే వాళ్ళు లైట్గా వేసుకున్నారు. చూడండి ఎలా చేస్తూ ఉన్నారో ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే వేయించారనమాట బాగా, కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా. బాగున్నాయండి, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. మనకు ఆలును ఇవన్నీ వేశారు కదా, టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఇప్పుడైతే అన్ని గిన్నెలోకి అయితే వేసేసుకున్నారు. చూడండి ఎంత బాగా చేశారు కదా, చిట్టి బోండాలు. నేనైతే ఇంత ఓపికగా చేయలేను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు వర్క్ ఉంటుంది, నేను తొందరగా పనులు చేసేసుకోవాలి అనుకుంటాను.
వీళ్ళైతే ఓపికగా ఎంత బాగా నిదానంగా చేశారు చూడండి, చిన్న చిన్న బోండాల్లాగా. మీరేమంటారు ఫ్రెండ్స్? నేనైతే బోండాలని అంటున్నాను, మీరేమంటారు చూడండి. అలాగే పల్లి చట్నీ కూడా వాళ్ళే చేశారండి. పల్లి చట్నీ కూడా సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చాలా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా చేశారండి. చూడండి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వచ్చేసి నేను వర్క్ చేసుకుంటే అక్కడికైతే తీసుకొచ్చారనమాట. ఇలాగా చూడండి చాలా బాగా అనిపిస్తుంది కదండి. పిల్లలు ఇలా చేసుకొచ్చి ఇస్తే గిన ఎప్పుడు మనం చేసేదే తింటారు, ఇట్లా వేరే వాళ్ళు చేసేది తిన్నా కూడా మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఎందుకంటే పిల్లలు చేసి పెడితే తింటే గిన అది ఇంకా తృప్తి అనిపిస్తుంది కదా, అందుకోసం అనమాట. చూడండి టేస్ట్ చూడమ్మా ఎలా ఉన్నాయి అని చెప్పి తెచ్చారనమాట. ఏమిటితో చేశారంటే తెలీదు, అన్నీ చేసామన్నారు. ఇంకా మైదాతో చేసాము అంటే లేదు లేదు మైదా కాదు, నాకు తెలుసు మైదాతో చేస్తే వేరే రకంగా ఉంటాయి అని చెప్పాను అనమాట. వాళ్ళకి తెలియదు కదా ఏమిటితో చేసేదని. మళ్ళీ వీడియో తీసేటప్పుడు చూసిన అనమాట నేను ఇట్లా రైస్తో చేశారనేసి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.